అనుకుంటున్నాను. సార్ ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు. మాట్లాడటం కూడా అంటే అటువంటి పెద్ద వ్యక్తి ఇందులో ఇన్ని సంవత్సరాలు జర్నీ ఉంది మీకు, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా. అవునండి, అందుకని మీరు చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ జగన్ తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి. ఈ సమస్య అయిపోయాక వచ్చారు మీరు. లేదు అవలా నిన్న పవన్ గారు రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పారు, దానిపైన మీరు అభిప్రాయం? నిజమే కదండి, పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా ఏంటి? అంటే నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఎప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్ నోట్ రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలో అని వాళ్ళు చెప్పడం జరుగుతుందని కూడా అన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక పెద్దగా మీరెందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు? అంటే వెళ్ళి కలవాలి, లేకపోతే నిజంగా యూనిటీ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నట్టు ఆ 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోరు, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నిజంగా ఆయన సినిమా విడుదలకు ముందు కుట్రగానే భావించవచ్చా? థియేటర్లు బంద్ చేయాలనేది ఒక కుట్రగానే భావించవచ్చా? లేదండి, అది నేను కొంతమందితో మాట్లాడితే ఇది తాత్కాలిక పని. మేము టెంపరీగా అనుకున్నదే తప్ప ప్రత్యేకంగా ఆయన సినిమా మీద మేము వ్యతిరేకతతోటి అన్నది కాదు అని అంటారు, కానీ అనేటప్పుడు ఆలోచించుకోవాలి. ఆ సినిమా ఉంది కదా. మీ అవగాహన మేరకు ఉన్న 1600 థియేటర్లు ఎన్ని రీజుల్లో ఉన్నాయి? సరైన లెక్క నా దగ్గర లేదండి. లేదు, మెజారిటీ లేవండి, మెజారిటీ ఇండివిజువల్స్ దగ్గరే ఉన్నాయి. ఇది చాలామంది అనుకుంటారు ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి, చాలామంది ఇండిపెండెంట్ దగ్గర. తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి, మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి, మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, దే ఆర్ పార్ట్నర్షిప్, ఓనర్షిప్, లీజ్, వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? మీరేదో అడుగుతున్నారు.